కృష్ణ, ఈ ఏరియా మొత్తం నీకు తెలిసిందే కదా? అయితే మన పని ఇంకా ఈజీనే. ఇంటి నెంబరు 501 అపూర్వ అపార్ట్మెంట్స్. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు అపార్ట్మెంట్ బోర్డు ఏడ్నే ఉంది. కృష్ణ, లోకల్ కదా, నువ్వేనాడు. అది దిగు. దిగు కృష్ణ. వార్నియన్ నవల అయ్యా, నా సూరి ఎక్కడో 7 అంతస్తుల మెడలో దాక్కుందేమో అనుకుంటే ఎక్కడుందా? ఆగిపోయావే. తలుపు కొట్టు కొట్టు. నావలే అయ్యా, ఇప్పుడు తలుపు తీయంగానే ఉంటుంది చూడు. అరెరెరెరెరె. నా సిట్టి, నా కుట్టి, నా బంగారు శిలక, నా రవ్వల మొలక, నా సిరినవ్వుల సూరి నన్ను చూడంగానే ఏటవుద్దంట? షాక్ అవుద్దా, సిగ్గుపడుద్దా? సిగ్గుపడుద్దా, షాక్ అవుద్దా? సస్పెన్స్ ఎందుకు గాని మళ్ళీ తలుపు కొట్టు. ఇంకోసారి కొట్టమ్మా, కొట్టు. ఇంకోసారి కొట్టమ్మా, కొట్టు. వస్తున్నా. ఏంటి, షాక్ అయ్యావా? ఎరా, నాకే హ్యాండ్ ఇద్దామనే?
సూర్య పారిపో! ఏయ్, ఆగు. ఆగవే. వదలు! ఏయ్, వదలరా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, వదలరా. ఏయ్, ఏయ్, తీసుకెళ్ళండి వాడిని. వదలు! ఏయ్! వదిలో! ఏయ్, వదలరా! ఏయ్, ఏయ్, ఏమనుకుంటున్నావే నువ్వు? ఆ, వదలరా. ఇంత వస్తే ఏయ్, నా సూర్యుని తీసుకొస్తాను. కుమ్మేరా వాడిని. వాడు నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? ఏయ్, ఏయ్. ఏరా, ఈ రుద్రని మోసం చేసి బతుకుదామనే ఏంటే వీడి సపోర్ట్ చూసుకుని నాకే మస్కా కొడతావా? ఎంత ధైర్యమే నీకు? రాయ్, వాడి సంగతి మీరు చూడండి. గెస్ట్ హౌస్కి లాక్కెళ్ళి దీని సంగతి నేను చూస్తా. ఏ రుద్ర, మర్యాద వదిలిపెట్టావు. వదలకపోతే ఏం చేస్తావురా? ఫైటింగా? హీరోవా? అర్ధరాత్రి గడప దాటించడం కాదురా నీ మగతనం ఏంటో ఇప్పుడు చూపించు. రాయ్, వదలండి రావండి. వదలండి. రారా రా. నిన్ను కృష్ణ! కృష్ణ! ఏయ్, ఏయ్. కృష్ణావతారం అయిపోయిందే శిలక. ఇక నా రుద్రతాండవం చూపిస్తాను. పద. ఏయ్, తీసుకురండి రా దీన్ని. తీసుకురండి. వదలండ్రా! తీసుకురండి. పదండి. ఏయ్! రుద్ర! ఏయ్, వదలండి! నేను రాను! కృష్ణ! వదలండి! కృష్ణ! వదలండి! వదలండ్రా! కృష్ణ! వదలండి! వదలండ్రా! వదలండి! కృష్ణ! సూర్య! ఎక్కించండి రా బండి. కృష్ణ! సూర్య! వదలండి! సూర్య! కృష్ణ! కృష్ణ, అసలు ఏమైందిరా?
నాకు తెలుసు ఈ పని చేసింది ఆ రుద్రగడే కదూ. వాడే, ఆ రాక్షసుడే సూర్యని. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని, ముందే భయపడ్డాను. చివరికి నేను అనుకున్నదంతా జరిగింది. బాబ్జీ, సూర్య ఆ దుర్మార్గుడి చేతిలో పడి ఎలా ఉందో ఏంటో. చాలు కృష్ణ, చాలు. ఆ అమ్మాయి కోసమే ప్రాణాలు మీకు తెచ్చుకున్నావు. అదృష్టం బాగుండి నీకెలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే వద్దు, ఆ రుద్రరాజు లాంటి రౌడీలతో తలపడి నువ్వేం చేయలేవు. మర్చిపో. ఆ అమ్మాయి కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. బాబ్జీ, తన కర్మానికి తనని వదిలేయడానికి కాదు ఇంత రిస్క్ చేసింది. నేను చెప్తుంది కూడా అదే. ఆ సూర్య అచ్చంలో ఉన్నంత మాత్రాన ఇంత రిస్క్ చేయడం అవసరమా అని. నిన్న నేను రూమ్కి రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏం జరుగుండేదో ఒక్కసారి ఆలోచించు. రాజమండ్రిలో ఉండే రుద్రరాజు వైజాగ్ దాకా వచ్చాడు అంటే, మన అడ్రస్ కూడా కనుక్కొని నీ కల ముందే ఆ సూర్యని లాక్కుని వెళ్ళిపోయాడు అంటే, వాడి ఇంతటి డేంజరస్ మనిషో ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆ సూర్య గురించి ఆందోళన పడుతున్నాను అంటావు, అంతేగా? కృష్ణ, ఈ లోకంలో రోజు మన చుట్టూ ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సూర్య లాంటి ఎంతోమంది ఆడపిల్లలు రుద్ర లాంటి దుర్మార్గుల దౌర్జన్యానికి బలవుతూనే ఉంటారు. వాళ్ళందరినీ కాపాడడానికి మనం దేవుళ్ళం కాదు, మనుషులు. మనుషులం కాబట్టే మానవత్వంతో ఆలోచించాను. సూర్యని కాపాడిన క్షణంలో నాకు తెలీదు తను మా వదినలాగే ఉంటుందని. తెలిసాక ఎందుకో బాధేసింది, జాలేసింది. ఎలాగైనా సూర్యని ఆ రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించుకోవాలనిపించింది. అందుకే ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. కృష్ణ, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో తప్పులేదు, కానీ మన లిమిట్స్ కూడా మనం గుర్తించాలి. కొండని ఢీకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. కృష్ణ, ఆ సూర్య గురించి ఆలోచించే ముందు ఒక్కసారి నీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోరా. జైల్లో ఉన్న మీ అన్నయ్య, నీ రాక కోసమే ఎదురు చూస్తున్న మీ అమ్మగారు. ఒకవేళ నీకేదైనా జరుగుంటే ఏమైపోతారనుకున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటి నుంచి ఫోన్ వస్తే ఏం చెప్పను? ఎవరో మీ అర్చనలాగా ఉండే ఓ అమ్మాయిని కాపాడడం కోసం కృష్ణ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని చెప్పనా? వద్దు వద్దు బాబ్జీ, నాకిలా జరిగిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. మరందుకే చెప్పేది, జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఎక్కడితో వదిలే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ కుటుంబం గురించి. ఇంటి పెద్దను కోల్పోయి నీ రాక కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళందరి ఆశల్ని నిజం చేయడం గురించి. హాయ్ షీలా, వాట్ ఏ సర్ప్రైజ్. హాయ్ సంగీత. హాయ్ సౌందర్య. హాయ్ ఆంటీ. రా కూర్చో. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. చెప్పు, కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? నో ఫార్మాలిటీస్. నేనొచ్చింది సౌందర్య విషయం మాట్లాడటానికి.
సౌందర్య లాంటి అందగత్యం చూశాక ఇక మాట్లాడటానికి ఏముంది? మా శశాంక్ సౌందర్య ఫోటో చూసి ఎందుకు ఓకే చెప్పాడో నాకిప్పుడు అర్థమైంది. మా శశాంక్ ఫోటో. వావ్, హ్యాండ్సమ్. కరెక్ట్. మీ సౌందర్యకి తగిన ఈడు జోడు. మా చెల్లెలి కొడుకు. ఆల్రెడీ నీకు వివరాలన్నీ చెప్పాను కదా. యుఎస్లో సెటిల్ అయిపోయాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్, మంచి పొజిషన్, కోట్ల ఆస్తి. ఈ మ్యాచ్ సెటిల్ అయిపోతే బిందాస్. మీ సౌందర్య జీవితం స్వర్గంలా మారిపోతుంది. బేబీ, సంగీత, విడాకుల మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నోటీస్ కూడా పంపించాం. అదేదో తొందరగా అయ్యేట్టు చూడు సంగీత. మా శశాంక్ నెక్స్ట్ మంతే వచ్చేస్తున్నాడు. అప్పటికల్లా అంతా క్లియర్ అయిపోతే. అయిపోతే ఏంటి షీలా, గ్యారంటీగా అయిపోతుంది. దట్స్ గుడ్. యుఎస్ నుంచి మా శశాంక్ వారం రోజుల నుంచి రోజు కాల్ చేస్తున్నాడు. మీ సౌందర్యని ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామన్నంత ఆరాటంగా ఉన్నాడు. సంగీత, ఈ మ్యాచ్ మీ సౌందర్యకి ఇష్టమే అన్నావు కదా, మరి? అలాంటిదేం లేదు. కాకపోతే కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. ఎంతైనా డైవర్స్ కదా. అయినో, మొగుడనేవాడు ఎలాంటివాడైనా కొన్ని మెమొరీస్ ఉంటాయి. వాటిని మర్చిపోవటానికి కొంత టైం పడుతుంది మరి. థ్యాంక్స్ షీలా. దాని ప్రవర్తనకి నువ్వేమనుకుంటావోనని భయపడ్డాను. సంగీత, యువ మై ఫ్రెండ్ కాబట్టే సౌందర్య గురించి అంతా తెలిసి కూడా ఈ ప్రపోజల్ తెచ్చాను. లక్కీగా మా శశాంక్కి కూడా సౌందర్య నచ్చింది కాబట్టి ఇక నో ప్రాబ్లం. ఆ విడాకులేదో త్వరగా వచ్చేస్తే వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం. ఆ తర్వాత అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. కొత్త అనుభవాలు పాత జ్ఞాపకాల్ని కొట్టిపారేస్తాయి. థ్యాంక్స్ షీలా. అలా జరగాలనే నా ఆశ కూడా. తప్పకుండా జరుగుతుంది నేను చెప్పినట్టు చేస్తే. బాయ్ సంగీత. సౌందర్య బాయ్. సంగీత, ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ మనమే కొంచెం ఓపికగా ఉండాలి. సరేనా? బాయ్. బాయ్. సౌందర్య, ఏంటే నువ్వు చేసిందే? ఎంతో కష్టపడి ఈ సంబంధం కుదరాలని నేను ట్రై చేస్తుంటే నువ్వేమో ఛా. మమ్మీ, నీ గొడవ నీదే కాని నా గురించి పట్టించుకోవే. ఏం పట్టించుకోవాలి? ఏం పట్టించుకోవాలి? పీడకల లాంటి గతాన్ని మర్చిపోయి ఈ పెళ్లితో నీ లైఫ్ని స్వర్గంలా మార్చుకో అంటున్నాను. కాళ్ల కంటిన బురదని కడుక్కోమంటున్నాను. చూడు, నీ కళ్ళారా చూడు ఎలా ఉన్నాడు శశాంక్. స్టైలిష్గా సినిమా హీరోలా లేడు. మరి ఆ కృష్ణ ఎలా ఉన్నాడు? డర్టీ ఫెలో. మమ్మీ, మమ్మీని కాబట్టే అప్పట్లో కృష్ణని చూపించి నేను వీణ్ణే చేసుకుంటాను అని నువ్వంటే
కాదంటే నువ్వు ఎక్కడ బాధపడతావోనని నాకిష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. చివరికి నేను భయపడ్డట్టే జరిగింది. ఆ కృష్ణకి నీ పక్కన నిలబడే అర్హత లేదని తెలిసిపోయింది. తెలిసిపోయాక తెంచేసుకోవడానికి ఇంకా ఎందుకీ ఊగిసలాట? అది కాదు మమ్మీ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వు కృష్ణకి డైవర్స్ ఇచ్చేస్తున్నావు. నెక్స్ట్ మంతే శశాంక్ని పెళ్లి చేసుకోబోతున్నావు. దట్స్ ఆల్. కాదు అంటే ఈ మమ్మీ మీద ఒట్టే. ఎవరు రాలేదా? రాలేదు డాక్టర్. ఎవరొస్తారు? వెనక ముందు ఎవరూ లేని అనాథ కేసు కదా. ఊరు తెలీదు, పేరు తెలీదు. అర్చన డాక్టర్, ఈమె మీకు తెలుసా? బాగా తెలుసు. ఈమె పేరు అర్చన, నా ఫ్రెండ్ భార్య. కానీ తనిక్కడ ఈ పరిస్థితుల్లో. నిజంగా బ్యాడ్ లక్. కొన్ని రోజుల క్రితం ఇక్కడ దగ్గరలో ఉన్న కొండ దగ్గర తీవ్రమైన గాయాలతో కొనప్రాణంతో కొట్టుకుంటూ ఈమె కనిపిస్తే చూసిన వాళ్ళెవరో జాలిపడి ఈ హాస్పిటల్లో చేర్చారు. అప్పటినుంచి ఇదే పరిస్థితి. కళ్లల్లో కదలిక లేదు, మాట్లాడే శక్తి లేదు. జీవచ్చవంలా ఓ అనాథలా పడుంది. నో, లేదు డాక్టర్, తను అనాథ కాదు, ఓ గొప్పింటి కోడలు. నా స్నేహితుడి భార్య. చాలా మంచిది, మనసున్న దేవత లాంటిది. ఇన్నాళ్ళు అర్చన ఈ లోకంలోనే లేదని అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు తను బతికే ఉందని తెలిస్తే మా రామ్ వాళ్ళ ఆనందానికి అంతే ఉండదు. డాక్టర్, మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వస్తాను. ఓకే. విన్నారుగా, ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకోను. టేక్ కేర్. ఓకే డాక్టర్. ఇంకా నయం, దిక్కు మొక్కు లేందని ఈదిలోకి తరిమేశాం కాదు, గొప్పింటి కోళ్ళట. జాగ్రత్తగా చూసుకుంటే చిల్లర డబ్బులు బాగానే రాలతాయి. డబ్బులు కాదు, ఎక్కువగా మాట్లాడావంటే డాక్టర్ గారి చేతిలో నీ పళ్ళు రాలుతాయి. జాగ్రత్త. రా, బెడ్ షిఫ్ట్ చేద్దాం. ఆ. హలో, అమ్మా, నేను బెనర్జీని మాట్లాడుతున్నానమ్మా. చెప్పు బెనర్జీ. ఏంటి? ఏంటంటారేంటమ్మా, అద్భుతం జరిగింది. అద్భుతమా? ఏమిటి నువ్వు చెప్పేది? నిజమమ్మా, మీ కోడలు అర్చన బతికే ఉంది. అవునమ్మా, ఇప్పుడే నా కళ్ళారా చూశాను. ఏంటయ్యా నువ్వు అనేది? అర్చన బ్రతికే ఉందా? అవునమ్మా, ఆ రోజు కారు ప్రమాదంలో అర్చన చనిపోలేదట. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఎవరో పుణ్యాత్ములు చూసి ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. నా బావమర్దిని చూడాలని నేనొస్తే అర్చన కనిపించింది. ఎంతటి శుభవార్త చెప్పావయ్యా. ఆరిపోయిందనుకున్న మా ఇంటి దీపం వెలిగే ఉందా? అర్థాంతరంగా వెళ్ళిపోయిందనుకుంటున్న మా ఇంటి మహాలక్ష్మి ప్రాణాలతో ఉందా? ఎక్కడా?
వెంటనే బయలుదేరి వచ్చేయండి అమ్మా. ఇదిగో వెంటనే బయలుదేరుతున్నాను. అలాగేనమ్మా. ఏడుకుండ్లవాడ వెంకటరమణ, నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి. ఈ శుభవార్త వెంటనే రాధమ్మకు చెప్పాలి. ఎవరు? రాధమ్మా, నేను అన్నపూర్ణను. మీరా? చెప్పండి. చెప్పడం కాదు రాధమ్మా, నీకు అద్భుతాన్ని చూపిస్తాను. వద్దు, నాకేది చూడాలని ఆశ లేదు. నా బిడ్డే ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక తప్పు రాదమ్మా. ఇన్నాళ్ళు మనం అనుకున్నట్లుగా మన అర్చన చనిపోలేదు, బ్రతికే ఉంది. ప్రాణాలతోనే ఉంది. ఏంటి మీరనేది? అర్చన బ్రతికే ఉందా? అవును, ఆ మృత్యువుని జయించిన నా కోడలు సజీవంగానే ఉంది. ఎక్కడుందండి? ఇక్కడికి దగ్గరలోనే ఓ హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లోనా? కంగారు పడాల్సిందేం లేదమ్మా. నువ్వు మీ ఆయన వెంటనే బయలుదేరి వస్తే మనందరం వెళ్ళి అర్చన తెచ్చుకోవచ్చు. అయ్యో, ఈ శుభ సమయంలో ఆయన ఊళ్ళో లేరే. ఎక్కడికి వెళ్ళారు? బిజినెస్ పని మీద స్టేట్స్కి వెళ్ళారు. ఇంకో నెల రోజుల దాకా రారు. అయితే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. స్వప్నగా ప్రమాదంలో మనకు దూరమైన అర్చన అమ్మగా నిన్ను, అత్తగా నన్ను గుర్తుపెట్టే స్థితిలో ఉందో లేదో. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను వదినా. అలాగే రాదమ్మా. బెనర్జీ, ఎక్కడయ్యా నా అర్చన? రెండమ్మా, చూపిస్తాను. అర్చన, అమ్మా అర్చన. మిస్టర్ బెనర్జీ, ఎవరు వీళ్ళు? డాక్టర్, ఈమె అర్చన అమ్మగారు, ఈమె అర్చన అత్తగారు. ఓ ఐ సీ. డాక్టర్ గారు, నా బిడ్డకి ఏమైంది డాక్టర్ గారు? చెప్పండి డాక్టర్ గారు, నా కోడలికి ఏమైంది? ఒంటి నిండా దెబ్బలతో స్పృహలేని ఈమెని ఎవరో తీసుకొచ్చి చేర్పించారు. ప్రాణాలైతే నిలబెట్టగలిగాం కానీ అప్పటి నుంచి ఎలాంటి కదలిక లేకుండా ఇలా ఎప్పుడూ బెడ్ మీదే ఉంటోంది. ఏం అడిగినా జవాబు చెప్పదు. కళ్ళల్లో తప్ప ఈమె శరీరంలో ఎలాంటి కదలిక లేదు. అయ్యో అర్చన, నువ్వు బతుకున్నావని తెలిసి గంపడంత ఆస్తి వస్తే ఏంటిది? డాక్టర్ అమ్మ, అసలు ఎలా జరిగింది ఇది? నా అర్చనకి ఏమైంది? మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ రోజేదో అద్భుతం జరిగి ఈమె ప్రాణాలతో బయటపడినట్టే మరేదో అద్భుతం జరిగితే తప్ప ఈమెలో చలనం రాకపోవచ్చు.
ఆ క్షణం వచ్చేదాకా ఎదురు చూడడం తప్ప మనమేం చేయలేం. అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా ఈ అగ్ని పరీక్ష? ఈ లోకంలో ఉన్న బాధలు కష్టాలు అన్నీ నా బిడ్డకే రావాలా? ఎలా ఉండేది ఎలా అయిపోయింది? ఎందుకు? ఏం పాపం చేసిందనయ్యా నా బిడ్డని ఇలాంటి స్థితికి తీసుకొచ్చావు? అర్చన, అర్చన, నా తల్లి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అర్చన, హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. రండి, డిశ్చార్జ్ లెటర్ రాసిస్తాను. అలాగే డాక్టర్. చూడమ్మా, ఇది నీకు పునర్జన్మ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య, ఆయన ఎలా ఉన్నారు? లల్లి ఎలా ఉంది? కల్పనకి ఏమైనా విశేషమా? మావయ్య గారేరత్తయ్యా? ఎందుకు రాలేదు? ఏమైందత్తయ్యా? ఏం కాలేదమ్మా. చాలా రోజుల తర్వాత నిన్ను చూశారు కదా, అందుకే. నాకేమైంది? మాట్లాడరేంటి? నేను ఈ హాస్పిటల్లో ఎందుకున్నాను? అయినా ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకమ్మా, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. అమ్మా, మరి నాన్నగారు రాలేదే? బిజినెస్ పని మీద స్టేట్స్కి వెళ్ళారు. అమ్మా, డాక్టర్ గారు డిశ్చార్జ్ లెటర్ రాసిచ్చారు. ఇక అర్చన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మా అర్చన, లేమ్మా. బెనర్జీ, ఆయనకి నేను వస్తున్నానని ఫోన్ చేశావా? చేశానమ్మా, ఇంతకుముందే చేశాను. టైం అవుతుంది, బయలుదేరదామా? కల్పు, ఇదిగో డాక్టర్ రాసి ఇచ్చిన మందులన్నీ తీసుకొచ్చాను, తప్పకుండా వేసుకోవాలి, ఓకేనా? అలాగే. నమ్మద్దు మావయ్య, అత్తయ్య అలాగే అంటుంది. నువ్వు ఇలా వెళ్ళగానే ఆ మందులని అక్కడ పడేస్తుంది. లల్లి, నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నీ బొజ్జులో బుజ్జిగాడు ఉన్నారు కదా. చూసావా, బుజ్జిగాడు అంటుంది అంటే కన్ఫర్మ్ గా కొడుకే. పెద్ద గొప్పేలే.
అర్చన పదమ్మా పదమ్మా అర్చన, ఇన్నాళ్లకు నీ ఇంటికి మళ్ళీ నువ్వు తిరిగొచ్చావు. పద. అమ్మా అమ్మా ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. వదినా, నువ్వు చెల్లెమ్మా, ఇది కళా నిజమా? నిజమే బాబు, కలలాంటి నిజం, కలలో కూడా ఊహించని నిజం. ఏడవకమ్మా, నేను వచ్చేసాను కదా. నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. నానమ్మ, నేను ఆర్డర్ చేసి చెప్పాను కదా. అవునమ్మా, నీ మాట నిజమైంది. పోగొట్టుకున్నావనుకున్న పెన్నిధి మళ్ళీ మనకు దొరికింది. వదినా, అసలు ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు? కల్పన, ఆ వివరాలన్నీ తర్వాత. ముందు మీ వదినికి దిష్టి తీయమ్మా. అయ్యయ్యో, మర్చిపోయాను. ఉండండి. కల్పన, విశేషం కదూ? ఎన్నో నెల? 6వ నెల. కుడికాయ లోపల పెట్టి పదమ్మా. గుండాగి చనిపోలేదు, గుండె బద్దలై వెళ్ళిపోయారు. ఎలా జరిగింది? ఉందిగా ఆ రాక్షసి, ఈ ఇంటికి పట్టిన శని. ఆవిడిగారు పుణ్యవానే. నాన్నగారు అంటే ఈ ఘోరం జరగడానికి కారణం కూడా సౌందర్యేనమ్మా. బ్రతికినంతకాలం తల ఎత్తుకునే బ్రతికిన ఆ మహారాజుని దొంగను చేసి. అత్తయ్య,
అవును చెల్లెమ్మ, ఈ ఇంటిని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని ఆ సౌందర్య పంతం పట్టింది. తన మాట కాదన్నారని మావయ్య గారి మీద కక్ష కట్టి అంతేనమ్మా, ఆ దిగులతో మావయ్య గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కిరాయి హంతకులతో నిన్ను చంపించి ఆ నేరాన్ని పెద్ద నీ మీదికి తోసేయాలని కుట్ర పన్నింది. దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టును కూడా పక్కదారి పట్టించింది. అన్యాయంగా నా బిడ్డని జైలు పాలు చేసింది. దొంగమోహంది నన్ను కూడా ఎన్నిసార్లు కొట్టిందో. లల్లి, మీ అమ్మ తిరిగొచ్చేసింది కదా, ఇక మనకి ఎలాంటి భయమూ లేదు. మా బాగా చెప్పావు గల్పు. చెల్లాయి తిరిగి వచ్చేసింది కాబట్టి బావగారు తప్పకుండా నిర్దోషిగా విడుదలవుతారు. కరెక్ట్. వదినా, ఇప్పుడు చెప్పు వదినా, అసలు ఇన్నాళ్ళు ఏమైపోయా, ఎక్కడున్నావు? ఏం చెప్పను, ఎలా చెప్పను? నా మరణం పీడకలైతే ఇలా నేను మళ్ళీ మీ ముందు నిలబడటం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం. ఏం జరిగితేనే చివరికి మా అమ్మ తిరిగి వచ్చేసింది. నా కోసమే తిరిగి వచ్చేసింది కదమ్మా. ఆ దేవుడు నన్ను పంపించింది ఈ చిట్టి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికి. ఈ శుభ సమయంలో అన్నయ్య గారు కూడా ఉంటే ఎంత బాగుండేదో. ఏమండి, నా పెద్ద కోడలు అని కలవరించేవారి, ఇదిగోనండి మీ పెద్ద కోడలు. చూడండి, మన ఇంటి మహాలక్ష్మి తిరిగి వచ్చేసిందండి. తోడు పుట్టింది కాకపోయినా అది నా తోటి కోడలు అనే ఇంకా నేను మౌనంగా ఉంటే మంచితనం అనే మాటకే అర్థమే ఉండదు. బుస కొట్టే పాము తలని బద్దలు కొట్టే తీరాలి. క్రూర జంతువు అని తెలిసాక దాని గుండెల్లో గుణపన్ని దింపే తీరాలి. అర్చనా, వద్దమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని అదంతా ఒక పీడకలనుకుని మర్చిపో. ఎంత తేలిక చెప్పావమ్మా. జరిగిందంతా ఓ పీడకలనుకుని మర్చిపోవాలా? గతం గుర్తులేని నాకు నా భర్త ఎదురుగానే మరో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ ఆ పాపాత్మురాల్ని క్షమించి వదిలేయాలా? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది చాలక చివరికి నన్నే కిరాతకంగా హత్య చేయించడానికి సిద్ధపడ్డ ఆ దుర్మార్గురాల్ని ఆ దేవుడే శిక్షిస్తాళ్లే అని వదిలిపెట్టేయాలా? లేదమ్మా, మృత్యువు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిన నాకు అంత సహనం లేదు. దెబ్బకి దెబ్బ తీయడమే న్యాయం, కన్నుకి కన్ను పెరికెయ్యడమే ధర్మం. శభాషుదినా, ఇన్నాళ్లకి నీలో ఓ కొత్త రూపాన్ని చూస్తున్నాను. మా బాగా చెప్పావు గల్పు. చెల్లెమ్మా, కొత్త రూపం కాదు, ఆదిశక్తి రూపం. ఇదే ఫోర్స్ నువ్వు మెయింటైన్ చేయి. సౌందర్య వాళ్ళమ్మ కంటికి కూడా కనిపించినంత దూరంగా సునామీ కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను జైలుకి వెళ్ళి బావగాని కలిసి వచ్చాను. నువ్వు తిరిగొచ్చావని తెలియగానే ఎంత సంబరపడిపోయారో తెలుసా? నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. నువ్వు ఒక్కసారి కనపడితే ఇన్నాళ్ల బాధని క్షణాల్లో మర్చిపోతారు. అవును వదినా, వెంటనే బయలుదేరు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అర్చన, నువ్వు జైలుకు వెళ్తావా? వద్దమ్మా, నన్ను ఆపొద్దు. ఆయన కోసం నేను జైలుకే కాదు, అవసరమైతే
ఆ యమధర్మరాజు దగ్గరికైనా వెళ్తాను. అమ్మా అర్చన, నేను చెప్పేది వినమ్మా. అమ్మా అర్చన, అర్చన నా మాట వినమ్మా. అర్చన, ఎక్కడికమ్మా? మీ అబ్బాయి గారిని చూసి రావడానికి. అలాగే వెళ్దు గాని. మీరు తిరిగి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. వంట కూడా అయిపోయింది, భోంచేసి వెళ్ళండి. వద్దత్తయ్యా, ముందు ఆయన నా కళ్ళారా చూశాకే అవన్నీ. పదన్నయ్యా. చెల్లెమ్మా, ఏమండి? వచ్చావా అర్చన? ఈ రాక్షసుడు నీకు చేసిన అన్యాయాన్ని, నీ గుండెకు చేసిన గాయాల్ని అన్నింటినీ మర్చిపోయి నా కోసం వచ్చేసావా? ఏమండి, ఏంటండి ఆ మాటలు? నన్ను చెప్పుకొని అర్చన, నేను నీకు చేసిన ద్రోహానికి నా కన్నీళ్లతో నీ పాదాల్ని కడిగినా నా పాపాలకి నిష్కృతే లేదు. లేదు అర్చన. ఏమండి, ఏంటండి ఈ ఆవేశం? ఆవేశం కాదు అర్చన, బాధ. ఇన్నాళ్ళు నా గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన. నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే గాని. నేను కాదండి, మీరే నన్ను క్షమించాలి. ఏ చేత్తోనే ఒకనాడు మిమ్మల్ని. అయ్యో, గతం గుర్తులేని స్థితిలో నువ్వు చేసింది తప్పెలా అవుతుంది? తప్పేనండి. తెలిసి చేసినా తెలియక చేసినా ముమ్మాటికి తప్పే. లేదర్చన, తప్పంటూ ఉంటే అది నాదే. పాపం చేసింది నేను. దేవతలాంటి నిన్ను అనుమానించి అవమానించింది నేను. ఈ చేత్తోనే అగ్నిసాక్షిగా నీ మెడలో కట్టిన తాళిని కూడా తెంచేసి అర్ధరాత్రి వేళ నిన్ను గడప దాటి వెళ్లిపోయేలా చేసిన దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి నేనే. నేనే. అందుకే ఆ రోజు అలా జరిగింది. ఆనాటి చెంపదెబ్బ, నేను చేసిన పాపాలకి ఘోరాలకి ఆ దేవుడు నాకు విధించిన శిక్ష అనుకున్నాను. అయ్యో, ఎలా భరించారండి? ఎందుకు కోరుకున్నారు?
అప్పుడే నా 2 చెంపలు వాయించి నేనే నీ భర్తని అనే నిజాన్ని చెప్పేసుంటే ఇన్ని అనర్థాలు జరుగుండేవి కాదేమోనండి. భర్తని ఆ మాటని చెప్పుకోవడానికే అర్హత లేనివాణ్ణి. నీ మెడలో తాళిని తెంచేసిన మరుక్షణమే నీ మీద అన్ని హక్కులు కోల్పోయిన వాణ్ణి. నా మీద అసహ్యంతోనే నువ్వు కొత్త జీవితాన్ని కోరుకుంటున్నావు అనుకున్నాను. నీ మనస్ఫూర్తిగా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అనుకున్నాను. అందుకే అర్చన, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ పెళ్లిని నా చేతుల మీదుగా జరిపించి మనసారా నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నాను. అయ్యో, జరిగింది తలుచుకుంటేనే నా మనసు సిగ్గుతో చచ్చిపోతోందండి. మీ భార్య మీ సొత్తుని మరో మగాడు తన సొంతం చేసుకోబోతున్నాడని తెలిసి ఎలా సహించారండి? అర్చన, ఇంత జరిగాక కూడా నువ్వీ మాటను అంటున్నావు అంటే అది నీ గొప్పతనం. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాకే నేను ఎంత పాపం చేశానో నాకు అర్థమైంది. ఆ సౌందర్య ఆడిన నాటకం వల్లే, చేసిన కుట్రల వల్లే మన మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది అని తెలుసుకున్నాను. నిజం తెలిసాక నాలో నేనే ఎంతగా కుమిలిపోయానో, పశ్చాత్తాపంతో ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడిపానో నాకు మాత్రమే తెలుసు. ఏనాటికైనా నిన్ను కలుసుకోవాలని నా కన్నీళ్లతో నీ పాదాల్ని కడిగి నన్ను క్షమించు అర్చన అని బతిమాలుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. అనుకున్నట్టే ఆ రోజు నువ్వు కలిశావు. కానీ కళ్యాణ్కి కాబోయే భార్యగా నిన్ను చూశాక నిజాన్ని బయట పెట్టలేక, నాలోనే దాచుకోలేక ఎంతగా నలిగిపోయానో. మీ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే పైకి చెప్పుకోలేక నా నరాలు తెగిపోతున్నా ఎలా మౌనంగా భరించానో నాకు మాత్రమే తెలుసు. ఇనుప పిడికిళ్లతో గుండెని క్రూరంగా పిండేసే ఆ శిక్ష నేను నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే నాకు విధించాడు అని సరిపెట్టుకున్నాను. లేదండి, గతం గుర్తులేని స్థితిలో ఉన్న నన్ను పతనం చేయాలని కంకణం కట్టుకున్న సౌందర్యే పెళ్లికి నన్ను పురిగొల్పింది. ఏది తప్పో ఏది ఒప్పో తెలియని సందిగ్ధంలో నేనుండగానే నా బతుకుని బండలు చేసి పగలబడి నవ్వాలనుకుంది. కాని మన అదృష్టం బావుండి ఆఖరి క్షణంలో నిజం తెలుసుకుని మీరు తిరిగి రావడంతో చివరికి నన్ను హత్య చేయించడానికి కూడా సిద్ధపడింది. ఆ నేరాన్ని అన్యాయంగా మీ మీదకి తోసి మిమ్మల్ని జైలు పాలు చేసింది. వదిలిపెట్టాను, దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాను. పగబట్టి పతనం చెయ్యాలి అనుకుంటే ఆ ఆడది పడే బాధ, వేదన, నరకం ఎలా ఉంటుందో ఆ రాక్షసికి అనుభవంలోకి వచ్చేలా చేస్తాను. మిమ్మల్ని కూర్చోబెట్టిన ఇదే జైల్లో నేను దాన్ని కూర్చోబెట్టకపోతే మృత్యు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిన నా బతుక్కి అర్థమే ఉండదండి. చెల్లెమ్మా, ఆవేశంతో ఆ మాట నీ నోట పలికించాడు అంటే ఖచ్చితంగా ఆ దేవుడి తీర్పు కూడా అదే. బావా, ఇప్పుడు అర్థమైంది కదా? మర్చిపో, బాధ, కన్నీళ్లు అన్నీ మర్చిపో. ఇక నుంచి మీ ఇద్దరికి అన్నీ మంచి రోజులే. చెల్లెమ్మా, వెళ్దామా?
ఏమండి, అనవసరంగా మీరు మనసు పాడు చేసుకోకండి. నేను లాయర్ గారితో మాట్లాడతాను. మిమ్మల్ని నిర్దోషిగా నేను విడిపించుకుంటాను. మా బాగా చెప్పావు చెల్లెమ్మా. ఏం బావా, అంత హ్యాపీసా? వెళ్ళొస్తానండి. హ్మ్.